సో, మనం ఏదైతే మన ఇతరులకు ఇచ్చామో, అది మాత్రమే మన జీవితంలోకి తిరిగొస్తుంది. అవన్నీ విని అంటే కొంతవరకే అవునా! అని ఒక ఆశ్చర్యంతో దాన్ని గ్రహించేదాన్ని. కానీ దాన్ని నమ్మడానికి బాగా సాధన చేసేటప్పుడు, సాధన ద్వారా నాకు శక్తి పొందేటప్పుడు మాత్రమే నేను దాన్ని పరిపూర్ణంగా నమ్మాను. అంతవరకే నమ్మకం రాలే. ఎందుకంటే శక్తి లేదు. కొత్త కొత్త నాలెడ్జ్ ఇది. ఇదంతా ఎవరు చెప్పలేదు మాకు. నీకొక కష్టం వచ్చింది అంటే ఇతరుల ద్వారా, నీకొక రోగం వచ్చింది అంటే దానికి ఎవరో ఏదో ఒకటి చేసుంటాను. లేపోతే ఇతరుల యొక్క అసూయ వలన, లేకపోతే దృష్టి వలన అంటే వారి ఓర్వలేకపోవడం వల్లనే నీకిది జరిగింది అనేదే చిన్నప్పటి నుంచి విన్నాం. కానీ నా లోపల ఓర్వలేకతనం ఎంత ఉంది. దాని వల్లనే నా లోపల ఎంతో అసూయ ఉండడం వల్ల, నా లోపల ఇతరుల్ని క్షమించే గుణము లేకపోవడం వల్ల, నా లోపల ఎంతో